Hi friends, welcome back to our channel Jobs for You. సో ఈ రోజు మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్ తో రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే అండి. సో ఎటువంటి కాంట్రాక్ట్ ఏమీ కాదు. అండ్ జీతం కూడా మనకి స్టార్టింగ్ 45,000 రూపీస్ అనేది స్టార్టింగ్ జీతం అనేది ఉంటుందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు టెక్నీషియన్ పోస్టులు ఈ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. బట్ మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక కాల్ బ్యాక్ లాంటి నోటిఫికేషన్. అంటే నేను జస్ట్ మీకు డిమాండర్ ల్యాండ్ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మనకి లాస్ట్ డేట్ అనేది 10th of May అండి. ఇంకా 5 days లో మనకి అప్లై చేసుకోవాలి. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి త్వరగా. అండ్ ఇది ఎటువంటి హార్డ్ కాపీ సెండ్ చేయవలసి లేదు, డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసుకోవడం అండి. సో మనం ఆలస్యం చేయకుండా మన నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోలోకి వెళ్ళక ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎటువంటి నోటిఫికేషన్ చేసినా మీకు అలర్ట్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే దాన్ని వాచ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైతే యూస్ అవుతాయి వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకోటి మర్చిపోకండి, నా వీడియోస్ని లైక్ చేయండి. సో దట్ లైక్ చేయడం వల్ల నేను ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి మరికొన్ని వీడియోస్ మీకోసం మరికొన్ని వీడియోస్ నోటిఫికేషన్ వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అండ్ మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మినీరత్న కంపెనీ అండ్ ఇది సబ్సిడీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి యాక్చువల్గా మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఇది వెబ్సైట్. సో ఇది చూసుకుంటే వాళ్ళ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి ఇది. అండ్ మనకు నోటిఫికేషన్ అనేది లైక్ 16th of April మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ద్వారా హైర్ చేసుకున్న క్యాండిడేట్స్ని మైన్స్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు మనకి సింగరూలి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో అండ్ సోనాభద్ర డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో వీళ్ళు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే హైర్ చేసుకున్నారో అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నీషియన్ పోస్టులు అనేది హైర్ చేసుకుంటున్నారండి యాక్చువల్లీ. సో టెక్నీషియన్ పోస్టులో ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ అండ్ వెల్డర్ ట్రైనీ ఈ మూడు విభాగాల్లో వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అండ్ దానికి సరిపడా ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ చూద్దాము. సో అన్నిటికీ ఎవరైతే 10th చదువుంటారో రికగ్నైజ్డ్ బోర్డు నుంచి 10th చదివి దాంతోపాటు ITA 2 years కోర్సు చేసి ఉంటారు వాళ్ళందరూ ఎలిజిబుల్. బట్ ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సపోజ్ ఫిట్టర్ వచ్చేసరికి ఫిట్టర్ విభాగంలో ITA చదివి ITA ట్రేడ్ చేసి దాంతోపాటు ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే అండ్ ట్రేడ్ సర్టిఫికేట్తో పాటు అండ్ మినిమం 1 year అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే సిమిలర్లీ 10th పాటు ITA 2 years చదివి అది కూడా ఎలక్ట్రీషియన్ విభాగంలో దాంతోపాటు 1 year అప్రెంటిస్షిప్ చేస్తే ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే వెల్డర్లో విభాగంలో సిమిలర్లీ వెల్డర్ ట్రేడ్ చేయాలి ITIలో, దాంతోపాటు 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉండాలి, అది కూడా వెల్డర్లోకి అని చెప్పడం జరిగింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 10th of April అండి. ఎవరైతే ఇది క్రూషియల్ డేట్ అంటే ఏంటి అంటే క్రూషియల్ డేట్ లోపు వాళ్ళు ఇచ్చిన ఏజ్ క్వాలిఫికేషనే కానీ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది క్రూషియల్ డేట్ అంటే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు, ఇంకెవరికైతే ఈ అప్లికేషన్ గురించి తెలియలేదు వాళ్ళందరూ త్వరపడి ఈ అప్లికేషన్ అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ అనేది 10th of May అండి. ఇంకా మనకి 5 days ఇంకా 7 days అనేది మిగలడం జరిగింది. అండ్ ఈ పొజిషన్ వేకెన్సీస్ మనం కరెక్ట్గా చూసుకుంటే సో టెక్నీషియన్ ఫిట్టర్కి అంతా కలిపి 66 + 29 అండ్ ఎలక్ట్రీషియన్కి ట్రైనీకి వచ్చి 14 + 81 అండ్ అలాగే వెల్డర్కి వచ్చేసరికి 10. ఇవన్నీ కలిపి 200 పోస్టర్స్ 200 ఖాళీలు భర్తీ చేయడానికి వీళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అండ్ మనం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఓకే, మనకి ట్రైనింగ్లో ఇన్ కేస్ మనం ఈ నోటిఫికేషన్కి మనం రాసి సెలెక్ట్ అయ్యాం అనుకుందామండి. సెలెక్ట్ అయితే స్టార్టింగ్ ఏంటి అంటే మినిమం మనకి ఈ సెలెక్ట్ అయిన వెంటనే రోజుకి 1,583 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1,583 కంటే మినిమం మనకి 45,000 43,000 45,000 అనేది మూడింటికి మనకి యాక్చువల్గా పే అనేది వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే నియర్లీ దగ్గరగా. సో ఫస్ట్ ఏంటంటే మనకి క్యాడర్ అనేది ఎక్స్కవేషన్లో ఉంటుంది. 1 year తర్వాత మనకి టెక్నీషియన్ ఫిట్టర్ ఎక్స్కవేషన్ Dకి వెళ్తాము. సో అలాగే E&Mలో 1 year తర్వాత E&Mలో క్యాడర్లో ఉంటాం. 1 year తర్వాత టెక్నీషియన్ ఫిట్టర్కి వెళ్తాం. అలాగే సిమిలర్లీ మిగతా పోస్టులు కూడా ఇట్లాగే ప్రొబేషన్ అయిపోయిందో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక మనకి గ్రేడ్స్ అనేది ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. స్టార్టింగ్లో ట్రైనింగ్ కింద తీసుకుంటారు, తర్వాత
మనకి టెక్నీషియన్స్ కింద ప్రమోషన్ ఇస్తారని చెప్పారు. సో ఏంటంటే బేసిక్ పే కూడా అన్ని టీఏలు, డిఏలు, అటెండెన్స్ బోనస్లు, హెచ్ఆర్ఏలు, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీలు, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఉండడం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఈ నోటిఫికేషన్లో. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అండ్ ఎవరైతే క్యాస్ట్ కేటగిరీలో క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ప్రొఫార్మా మ్యాండేటరీ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ సరికి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ ఓసీ లైక్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 years అనేది మాక్సిమం ఏజ్ లిమిట్, మినిమం 18 years అండి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 5 years రిలాక్సేషన్ అంటే 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 33 దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 43 years, అండ్ పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి +3 years ఇచ్చారని ఇవ్వడం జరిగిందండి. అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అసలు ఏజ్ లిమిట్ లేదు, అంటే ఎవరైతే ఆల్రెడీ ఎన్సీఎల్లో చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏజ్ కన్సిడరేషన్ ఏంటంటే మనం 10th class మార్క్స్ లిస్ట్లో ఏమైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామో అదే కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 1000 rupees, టోటలీ 180 GST కలుపుకొని 1180 rupees అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఈఎస్ఎం పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ లేదు. కొంచెం ఫీజు మాత్రం ఎక్కువే ఉంది, కాంపిటీషన్ చూసుకొని మనం అప్లై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి క్రూషియల్ డేట్ వరకు ఉన్న నోటిఫికేషన్లో ఏమైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఫిల్అప్ అవ్వాలి. సో ఆ తర్వాత మన షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి పిలవడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కోర్ పరంగా మనని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఫైనల్ సెలక్షన్కి. సో దీన్ని చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 100 marksకి ఉంటుంది. యాక్చువల్లీ 90 minutes అనేది ఉంటుంది, ఓన్లీ ఒకసారి రావాలి. దీంట్లో 2 sections అనేది ఉంటుంది, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని ఉంటుంది. సెక్షన్ ఏ ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. టోటల్ ఎవరైతే ఐటీఐలో ఇప్పుడు వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉన్నారో వాళ్ళ డిసిప్లిన్లో రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి విత్ 70 multiple choice క్వశ్చన్స్ అనేది వస్తుందండి. అండ్ సెక్షన్ బి అనేది మనకి ప్యూర్లీ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ మీద 30 marks అనేది ఉంటుంది. అది కూడా ఎంసీక్యూ క్వశ్చన్సే. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది. ఏ పెనాల్టీ అనేది ఉంటుందండి, రాంగ్ ఆన్సర్కి ఏ మార్కు లేదు, పెనాల్టీ మార్క్స్ అయితే లేవు. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఒకవేళ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ అనేది రిలీజ్ చేస్తే దానికి ఏ మార్క్స్ ఉండదు. సో అన్ని అటెంప్ట్ చేయాలి మనం, అన్ని ఏది వదలకుండా రావాలి, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో ఇది మంచి నోటిఫికేషన్. అండ్ మనకి టెస్ట్ సిటీస్ అనేది మెన్షన్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి. సో దాంట్లో మనం మనకి ప్రిఫరెన్సెస్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి మెరిట్ ప్యానల్ ఎలా చేస్తుంది అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, సిబిటీలో ఎంత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా దాన్ని బట్టి మనని మెరిట్ లిస్ట్ అనేది తీస్తుందని చెప్పేసి అన్నారు. మాక్సిమం 100 marks అనేది ఉంటుంది కదండి, దాంట్లో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి మినిమం 50 marks అనేది రావాలి. మినిమం 50 marks వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు, అంటే మెరిట్ లిస్ట్లో ఉండరు, క్వాలిఫై అవుతారు. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఈఎస్ఎం, ఓబీసీ, ఎన్ఎస్ఎల్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 40 marks అనేది రావాలి 100కి. అండ్ మనకి జనరల్గా జనరల్గా డిస్కస్ చేయాలి అంటే ఈ నోటిఫికేషన్లో మనకి ఫస్ట్ అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఒక మెయిల్ అనేది యాక్టివ్ రిజిస్టర్డ్ మెయిల్ ఉండాలి, యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. సో దాన్ని మనం సైన్ ఇన్ చేసి మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరికైతే లైక్ దూర ప్రదేశాల్లో ఎగ్జామ్ రాయడానికి పడింది అనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే సిబిటి టెస్ట్ అవడానికి 2nd class ఏసీ, నాన్ ఏసీ ఫెయిర్ అనేది వీళ్ళు ట్రైన్కి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో దాన్ని మనం ఫిల్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా టీఏడిఎల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వేరే కేటగిరీ వారికి ఇవ్వరు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన కింద నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు నోటిఫికేషన్ డైరెక్ట్ తీసుకెళ్తే మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఎవరైతే ఫీజు కట్టేసామో ఆ ఫీజు కట్టిన తర్వాత వెంటనే మనం ఒక స్కాన్డ్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. తర్వాత మనకు ఒక స్కాన్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్, జేపీజీ ఫార్మాట్లో, జేపీఈ ఫార్మాట్లో కావాలి. స్కాన్ కాపీస్ ఆర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అంటే 10th class సర్టిఫికేటు, ఎవరైతే టెక్నీషియన్ ఫిట్టర్ ఉంటాడో ఐటీఐ సర్టిఫికేటు, మినిమం 1 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేటు, అలాగే సిమిలర్ ఎలక్ట్రీషియన్కి ఐటీఐ సర్టిఫికేటు, అప్రెంటిస్షిప్ సర్టిఫికేటు, సిమిలర్ అలాగే వెల్డర్ కూడా. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద క్యాస్ట్ అంటే రిజర్వేషన్ పరంగా తీసుకున్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్తున్నారు. వాళ్ళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళు ఇంకోటి అసెట్ సర్టిఫికేట్ అనేది సెల్ఫ్ అసెస్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఎటువంటి మనం ఈ అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి హార్డ్ కాపీస్ అనేది మనం పోస్ట్ ద్వారా అప్లై చేయవలసిన లేదని చెప్పడం జరిగింది. అంతా ఆన్లైన్ బేస్ అనే వీళ్ళు చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 17th of April అండి, ఎండింగ్ 10th of May అండి.
10th of May మన అందరం అప్లై చేసుకోవాలి వెంటనే. అండ్ డేట్ ఫర్ అవర్ ఓన్లీ అడ్మిట్ కార్డ్స్ ఇంకా ఇస్తారు, మనం అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తారు. సో అలాగే సిబిటీ గురించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తారు, మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇంకా మనం కిందకు వచ్చేస్తే అసలు మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఇప్పుడు సపోజ్ ఏం క్వశ్చన్స్ వస్తాయి అసలు ఏంటని మనకు తెలియదు. సో మనం టోటల్ సిలబస్ని చూద్దాం. సెక్షన్ ఏ నేను చెప్పాను కదా, మనకి 70 క్వశ్చన్స్ ఉంటాయండి ఎంసీక్యూ క్వశ్చన్స్. అది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద టెక్నికల్ నాలెడ్జ్ డిసిప్లైన్ మీద. అంటే ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్కి ఫిట్టర్ అండ్ వెల్డర్కి వెల్డర్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది, దాని పరంగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు. సో ఎలక్ట్రీషియన్ ఫిట్టర్గా చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి, ఈ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అండ్ సిమిలర్లీ అలాగే ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ నుంచి వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఏ నెగిటివ్ మార్కులు లేదు కానీ మనం అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ సిమిలర్లీ ఇంకా మనం కింద చూసుకుంటే వెల్డర్కి కూడా సిమిలర్లీ అలాగే తనకి ఇచ్చిన ఈ ప్రిస్క్రైబ్డ్ ఈ దీంట్లో ఇచ్చిన పరంగానే వాళ్ళకి దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ ఇలాగే మన సెక్షన్ బి చూసుకుంటే 30 ఎంసీక్యూ క్వశ్చన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ అవేర్నెస్ మీద, రీజనింగ్ మీద, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీటి మీద అనేది మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుందని చెప్పారు. సో ఇది వాళ్ళ సిలబస్ అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దట్స్ ఆల్. మనకి ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలో లాస్ట్ డేట్ కూడా తొందరగా ఉంది అండ్ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు హెల్ప్ చేస్తాను. దట్స్ ఆల్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్.